జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను మనం చెప్పుకుంటున్నాం. శ్రీ చక్కా కేశవులు గారి అనుభవాన్ని 10వ రోజుగా చెప్పుకుంటున్నాము. శ్రీ స్వామివారితో చక్కా కేశవులు గారు తమ మనసులోని కోరికలను సందేహిస్తూనే బయటపెట్టారు. ఆ కోరిక వినగానే శ్రీ స్వామివారు పక్కున నవ్వారు. తనకు అమ్మవారి దర్శనం చేయించమని శ్రీ స్వామివారిని కేశవులు గారు కోరారు. ఆ శ్రీ స్వామివారు అది అంత సులభంగా అరిచేతిలో చూపేది కాదని, గొప్ప గొప్ప సాధువులకే సాధ్యం కాని కోరికలు కోరకూడదని కేశవుల గారికి నచ్చజెప్పసాగారు. కానీ కేశవులు గారు మాత్రం తల్లి వద్ద పసిబిడ్డ లాగా మారం చేసినట్లు అదే పట్టు మీద ఉండిపోయారు. అప్పుడు శ్రీ స్వామివారు, సరే నాయనా, ఇలారా, నాకెదురుగా పద్మాసనం వేసుకొని చిర చిత్తంతో కళ్ళు మూసుకొని కూర్చో, ఎటువంటి పరిస్థితులలోనూ కళ్ళు తెరవకు, జాగ్రత్త సుమా అని హెచ్చరించారు. కేశవులు గారిని తమకెదురుగా కూర్చోబెట్టుకున్నారు. కేశవులు గారు కళ్ళు మూసుకున్నారు. శ్రీ స్వామివారు కూడా పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. కొద్ది సమయం గడిచేసరికి కేశవులు గారికి తన శరీరం అంతా పోతున్నట్లు, ఏదో వెలుగు తన శరీరం అంతా కమ్ముకుంటున్నట్లు, తను గాలిలో తేలిపోతున్నట్లు అనుభూతి కలిగసాగింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక రకమైన భయం మనసు నిండా ఆవరించిపోయింది. తట్టుకోలేక కళ్ళు తెరిచారు. పార్వతీదేవి మఠం లేదు, స్వామివారు లేరు. నింగి నుండి నేల దాకా ఎర్రని కాంతి పుంజాలు వ్యాపించి ఉన్నాయి. స్వామి, స్వామి అంటూ వెర్రి కేకలు పెట్టారు. తనెక్కడున్నాడో తెలియటం లేదు. ఏదో మాయ కమ్మేస్తుంది. కొద్దిసేపటికి ఆ క్రాంతి పుంజాలు మాయమైపోయాయి. శ్రీ స్వామివారు పద్మాసనంలో నిశ్చలంగా కూర్చొని నవ్వుతూ ఉన్నారు. ఏం కేశవులు గారు, అమ్మ దర్శనం అయ్యిందా అన్నారు. కేశవుల గారు ఇంకా ఆ భ్రమలో నుంచి బయటపడలేదు. ఒళ్ళంతా చెమటలు పుట్టి కంపిస్తుంది. లేదు స్వామి, ఆ వెలుగు భరించలేకపోయాను అన్నారు. చూసావా నాయన, కొద్దిపాటి చిత్కలనే భరించలేకపోయావే, ఇక సంపూర్ణ దర్శనమైతే తట్టుకొని ఈ భూమి మీద ఉండగలవా? మహాయోగులు ఎంతో సాధన చేసి తపస్సు చేసి ఒక స్థాయికు చేరిన తర్వాతే ఆ వెలుగును భరించగలరు. ఆ నమ్మకం వారికి కలిగాకే వారు భగవంతుడి సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తారు. దైవ దర్శనం, యోగం, బ్రహ్మ విద్య అనేవి సులభ సాధ్యాలైతే ధనంతోనో కానుకలతోనో పొందేవి అయితే ఈ పాటికి ఈ భూమి మీద ఎంతోమంది ధనవంతులు దేవీ దేవతల సాక్షాత్కారం పొంది వారిని కూడా తమ ఇనుప పెట్టెలో దాచి ఉంచేవారు. దేనికైనా ఒక స్థాయి ఉంటుంది. గృహస్థు కర్తవ్యం గృహస్థు చెయ్యాలి, సన్యాసి కర్మ సన్యాసి చెయ్యాలి. ఎవరికి నిర్దేశించిన మార్గం వారు అనుసరించాలి. నాలాంటి వారికి ఈ యోగ సాధన అనువైనది. మేము ప్రలోభాలకు లొంగకూడదు. నా సౌకర్యాల కోసం నీవు తపించకు అని చెప్పారు. కేశవులు గారికి ఆ క్షణమే శ్రీ స్వామివారు చేసిన బోధన బాగా హత్తుకున్నది. ఆనాటి నుంచి శ్రీ స్వామివారికి శిష్యుడిగా మారిపోయారు. తమ కర్తవ్యం ఏమిటో చెప్పమని స్వామివారిని కోరారు. ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి గర్భాలయాన్ని బాగు చేయించు, భక్తులకు ఇబ్బందిగా ఉంది, 10 మందికి సేవ చేసినట్లుగా ఉంటుంది అని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు. తక్షణమే ఆ పని చేయిస్తానని, కాకుంటే ఒకసారి తన కోరికను మన్నించి తన గృహాన్ని పావనం చేయమని ప్రాధేయపడ్డారు. కేశవులు గారు శ్రీ స్వామివారిని సరేనని ఒప్పుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి విజయవాడలో గల కేశవుల గారింటికి శ్రీ స్వామివారు వెళ్ళారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. కేశవుల గారి తోడల్లుడు శ్రీ మెంటా మస్తాన్ గారింట్లోనూ కొద్ది రోజులున్నారు. శ్రీ స్వామివారు ఎక్కడున్నా తన సాధన మాత్రం ఖచ్చితంగా చేసేవారు. కేశవుల గారు మస్తాన్ రావు గారు నాగార్జున సాగర్ సమీపంలో
1.5 ఎకరా స్థలాన్ని శ్రీ స్వామివారి ఆశ్రమం కోసం ఇస్తామని తెలిపారు. వద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు శ్రీ స్వామివారు. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడు గర్భాలయ మరమ్మతులు కేశవులు గారు మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే శ్రీధర్రావు గారితో పరిచయం ఏర్పడ్డది. కేశవులు గారికి శ్రీధర్రావు గారితో శ్రీ స్వామివారి గురించి మరిన్ని విశేషాలు కేశవులు గారు చెప్పుకొచ్చారు. ఇద్దరికీ శ్రీ స్వామివారి మూలంగా విడదీయరాని అనుబంధం ఏర్పడ్డది. అలా శ్రీధర్రావు గారు మరియు శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలు స్వీకరించారు. అందుకే ప్రభావతి గారు అడిగినప్పుడు అన్ని విషయాలు నేను చెబుతాను ప్రభావతి అన్నారు. శ్రీ స్వామివారి కోరిక రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తకృప. ఈరోజు మనందరము తెలుసుకుంటున్నామంటే ఆ దత్తుని అనుగ్రహం మనందరి మీద ఉన్నది అని నేను భావిస్తున్నాను. ఇదంతా తెలియజేసినటువంటి పావని నాగేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పావని నాగేంద్ర ప్రసాద్, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్ర మండలం, నెల్లూరు జిల్లా. అన్ని వేళలా గుడి ఓపెన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనానికి అర్హులు.